పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా. శ్రీకాంత్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జై తెలంగాణ అనేది ఒక నినాదంగా కాకుండా ఒక జీవన విధానంగా మార్చేశాడు కేసీఆర్. ఇప్పటికీ మనం తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి 11.5 సంవత్సరాల్లో కూడా ప్రతి సందర్భంలో జై తెలంగాణ అనేటటువంటి నినాదాన్ని మనం వాడుతూనే ఉన్నాం కదా. అందుకే దాన్ని జీవన విధానం అంటున్నాను. జై హింద్ అనే పదం ఎట్లా అయిపోయిందో జై తెలంగాణ అనే పదం అట్లా అయిపోయింది తెలంగాణలో. అదే అయితే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి మెతక వైఖరి, అస్పష్టమైనటువంటి వైఖరికి నిరసనగా కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు ఆమరణ నిరాహార దీక్ష అని చేపట్టాడు. ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దిగివచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ 9, 2009 ఒక ప్రకటన చేసింది. తెలంగాణ స్టేట్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్ అనేటటువంటి ఒక ప్రకటన కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చేసినటువంటి సందర్భంలో ఆ ప్రకటనని వెనుకకు తీయటానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని అణచటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా తను పైన వస్తున్నటువంటి విమర్శలకు సమాధానంగా, అంటే రాజకీయాల కోసమే చేస్తున్నాడు అనేటటువంటి విమర్శలకు సమాధానంగా కేసీఆర్ 2009 మీకు డిసెంబర్ 24 నాడు జేఏసీని ఏర్పాటు చేశారు. అంటే జేఏసీ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఒక్కడనే కొట్లాడటం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంస్థలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు రావాలి, ఒకే గొడుగు కిందికి రావాలి, ఒకే అంబరిల్లా కిందికి రావాలనేటటువంటి లక్ష్యంతో ఆనాడు జేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీని ఏర్పాటు చేయటంలో తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి అయితే, ఆ జేఏసీని ఏర్పాటు చేయటంలో జానారెడ్డి లాంటి వాళ్ళని ఒప్పించి తీసుకొని వచ్చి జేఏసీ ఏర్పాటు చేయటంలో కేసీఆర్ ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఇంకొక చాలా సందర్భాల్లో చాలా మంది విమర్శలు చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమ ఘట్టాల్లో ఒక అపురూప ఘట్టం ఏంటంటే సకల జనుల సమ్మె. మీకు 2011లో వచ్చినటువంటి 42 రోజులు జరిగినటువంటి సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉర్రూతలూపించటమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎంత బలమైంది, ఎంత నిబద్ధత కలిగింది, ఎంత అంకిత భావం కలిగిందో చెప్పడానికి 42 రోజులు ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థ అంతా స్తంభింపజేసినటువంటి క్రమంలో ఢిల్లీ వెళ్ళినటువంటి కేసీఆర్ సకల జనుల సమ్మెను విరమిస్తున్నామనేటటువంటి ఏకపక్ష ప్రకటన చేశారు అనేటటువంటి ఒక విమర్శ కూడా కేసీఆర్ పైన ఉంది. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలా, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని పైన కుట్రలు జరుగుతున్నాయో, తెలంగాణ ఉద్యమాన్ని అబాసుపాలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆ ప్రతి సందర్భంలో కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేశారు. ఎందుకు వేశారు అంటే, అంతిమ లక్ష్యాన్ని ముద్దాడేటటువంటి క్రమంలో, అంతిమ లక్ష్యం కోసం ఎదురయ్యేటటువంటి ఇట్లాంటి ఇబ్బందులు అన్నిటినీ తొలగించుకునేటటువంటి క్రమంలో అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఎందుకు ఆపారు? అంత ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమాలను కూడా ఆ రోజు స్వతంత్రం సాధించడం కోసం ఆ రోజు ఉద్యమాలను ఆపితే, తెలంగాణలో కూడా అంత గొప్ప సకల జనుల సమ్మెని కేసీఆర్ భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చే అడ్డంకులను అధిగమించడానికి ఆ రోజు సకల జనుల సమ్మెను విరమింపజేసినటువంటి సందర్భాన్ని చూసాం. తర్వాత జేఏసీ ఆధ్వర్యాల్లో జరిగినటువంటి మీకు సాగర హారాలను చూసాము, మిలియన్ మార్చులు చూసాము. ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తూ చిట్ట చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని తన చేతుల మీదుగా సాధించాడు. ఇలా నాకు బాగా గుర్తుంది, కేసీఆర్ ఒక ఛాలెంజ్ చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్ళాడు. నేను ఢిల్లీ వెళుతున్నాను, తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తాననేటటువంటి ఒక ప్రతిజ్ఞ చేసి ఢిల్లీ వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాతనే మళ్ళా తెలంగాణలోకి అడుగుపెట్టాడు. ఒక ఉద్యమాన్ని నడిపేటప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తాయి, అనేక రకాలైన అడ్డంకులు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఛాలెంజ్లు వస్తాయి. బట్ అంతిమ లక్ష్యాన్ని సాధించామా లేదా అనేటటువంటిదే ముఖ్యమవుతుంది. ఆ అంతిమ లక్ష్యాన్ని సాధించటంలో కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు. కాబట్టే మనం ఎంతున్నా, ఎన్ని విమర్శలున్నా, ఎన్ని రాజకీయ విమర్శలున్నా, రాజకీయంగా మనం ఎన్ని మాటలు మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఉద్యమ చరిత్రలో
తనకంటూ ఒక గొప్ప పేజీని లిఖించుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గానే మనం చూడాలి. కేసీఆర్ జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే ఒక 4 అంశాలు చాలా స్పష్టంగా కనపడతాయి కేసీఆర్ జీవితంలో. ఒకటి, 1980లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి 1980 నుంచి తను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చే వరకు కూడా, అంటే 2001 వరకు ఒక నాయకుడుగా బ్రహ్మాండంగా బలంగా ఎదిగినటువంటి నాయకుడు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో ఒక సక్సెస్ఫుల్ ఉద్యమకారుడిగా చూడాలి. రాష్ట్రాన్ని సాధించడానికి తన శక్తియుక్తులను వాడించినటువంటి ఒక చతురమైన రాజకీయ నాయకుడిగా చూడాలి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా చూడాలి. బట్ ఆ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. ఆ సందర్భంలో కొంత పాలనా వైఫల్యాలు జరిగి ఉండొచ్చు, కానీ బట్ తెలంగాణని ఒక నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి తను తపన పడినటువంటి విధానం, కొన్ని రంగాల్లో తను సాధించినటువంటి విజయాలను కూడా మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా బట్ క్రియాశీలంగా లేకపోవటమే ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల బాధను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడాలి. ఒక నాయకుడిగా బలంగా రాజకీయ ఒక నాయకుడిగా ఎదిగారు, ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణని దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా నిలబెట్టడానికి తపన పడ్డాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంత క్రియాశీలంగా లేకపోవటమే ఇవాళ తెలంగాణ ప్రజలను కొంత బాధిస్తున్నటువంటి అంశంగా మనం చూడాలి. సార్, నాదొక ప్రశ్న. అవునన్నా కాదన్నా, ఇందాక మీరు అన్నట్టు 40 అంటే ఒక మండల కాలం తెలంగాణ బంద్, బస్సులు బంద్, సింగరేణి బంద్, మీలాంటి ప్రొఫెసర్లు యూనివర్సిటీలో పెండౌన్లు చేశారు, ఆర్టీసీ చక్రాలు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఈరోజు 15-16 సంవత్సరాల వయసున్న పిల్లలంతా ఆ రోజు తల్లి గర్భంలో ఉండి కూడా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వాళ్ళకు ఉద్యమం గురించి తెలియకపోవచ్చు, కానీ దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్ ద తెలంగాణ ఉద్యమం. బట్ పాయింట్ ఏంటంటే, ఇంత సాధించినటువంటి నాయకుడు, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ ఇక్కడ ఆగిపోతున్నారు. కేసీఆర్ వ్యూహాన్ని మనకు తెలియని ఏం కాదు, అపర చాణక్యుడు అన్నటువంటి వ్యూహాత్మకంగా ఉంటారు. నెక్స్ట్ కేసీఆర్ను ఎట్లా చూడబోతున్నాం ప్రజాక్షేత్రంలో, ఎట్లాంటి వ్యూహంతో ఆయన ఉండబోతున్నారు అనుకోవాలా? జనరల్గా కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఉద్యమంతో వస్తారు. తెలంగాణలో ఒక తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా, ఉద్యమకారుడిగా కేసీఆర్ కి ఎప్పుడు ఆ గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. ఎప్పుడు ఆ గౌరవం కేసీఆర్ కి తెలంగాణ సమాజం చూపెడుతూనే ఉంటుంది. బట్ ఒక పరిపాలకుడుగా ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వైఫల్యాలు ఒకవైపు కనపడ్డాయి, ఒకవైపు తను సాధించినటువంటి విజయాలు కూడా కనపడ్డాయి. కానీ తెలంగాణ ఏ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మనం కోరుకున్నామో, తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ హామీలైతే ఇచ్చామో, బట్ పాలకుడుగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేకపోవటం, పాలకుడుగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేకపోయాడు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో కలగటంతో కేసీఆర్ పైన కొంత అసంతృప్తి రావటము 2023 శాసనసభ ఎన్నికల్లో అది కేసీఆర్ ఓటమికి దారితీసింది అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ కేసీఆర్ గౌరవం ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత కాలం తగ్గదు. ఆ గౌరవం తెలంగాణలో కేసీఆర్ కి మిగిలిపోతుంది. కానీ ఒక నాయకుడిగా, ఒక పాలకుడిగా వచ్చేసరకు అది ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతున్నటువంటి క్రమంలో ప్రజల ఆకాంక్షల మేరకు తను వ్యవహరించలేకపోయాడు అనేటటువంటి ఓ విధంగా కేసీఆర్ పైన హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలంగాణ ప్రజలకి. ఒక అద్భుతాలు సృష్టిస్తాడు అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఆ అద్భుతాలు తామనుకున్నట్లు జరగకపోవటం వల్ల కొంత అసంతృప్తి కేసీఆర్ పైన తాత్కాలికంగా ఏర్పడి ఉండొచ్చు. కానీ బట్ ఒక నాయకుడికి అవును, తెలంగాణ 1980లో కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, 1983లో కేసీఆర్ ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొద్దిపాటి ఓట్ల తేడాతోటి సిద్దిపేటలో ఓడిపోయినప్పుడు, కానీ 85 నుండి తన ప్రస్థానాన్ని చూస్తే ఈ రోజు వరకు కూడా గెలుస్తూ వస్తున్నటువంటి నాయకుడు, ప్రజల ఆమోదం పొందినటువంటి నాయకుడు, ప్రజల చేత మన్నలు పొందినటువంటి నాయకుడు. ఏదో ఒక సందర్భంలో ఒక భావోద్వేగాలకు ఉన్నటువంటి సందర్భాలలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ బట్ అంత మాత్రం చేత కేసీఆర్ ని ప్రజలు తిరస్కరించారు అని భావించడం తప్పవుతుంది.
కేసీఆర్ ప్రజల మదిలో ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. కానీ కేసీఆర్ పాలనలో కొన్ని తప్పులు జరగటం, ఆ తప్పుల పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయటం, అది ఓటమికి దారి తీసినటువంటి సందర్భం ఉంది. అది కేసీఆర్ పైన లేకపోతే కేసీఆర్ ని చిత్కరించుకున్నట్టుగా భావించడానికి వీల్లేదు. బట్ ఇప్పటికీ కూడా కేసీఆర్ కి తెలంగాణ సమాజము ఎప్పటికీ గౌరవిస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల్సిందే. బట్ తాత్కాలికంగా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజంగా వచ్చేటటువంటివే. బట్ మళ్ళా కేసీఆర్ గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశాలు ప్రజలకు ఉంటుంది. ప్రజల మన్ననలు పొందడానికి కేసీఆర్ మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. మళ్ళీ కేసీఆర్ పదవులోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ తన క్రియాశీలత నిరూపించుకోవాలి. ఏది ఏమైనా నాటి ఉద్యమ కాలంలో కేసీఆర్ ని మళ్ళీ చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. బట్ ఆ కోరికను కూడా మన్నించాల్సినటువంటి బాధ్యత, ఆ కోరికను కూడా భావించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉన్నది అనేది నా అభిప్రాయం. చూద్దాం సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, మీ అనుభవాల్ని పంచుకున్నందుకు. సో తెలంగాణ రాష్ట్ర